హలో ఎవ్రీవన్. చైల్డ్ హెల్త్ లెసన్ నుండి పిల్లల ఆరోగ్యం లెసన్ నుండి ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇవి ఎగ్జామ్‌లో అడుగుతారు. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్స్. క్వెషన్స్‌లోకి వెళ్ళిపోదాం మనం. నవజాత శిశువు యొక్క సాధారణ శ్వాస రేటు ఎంత ఉంటుంది? న్యూబోర్న్ యొక్క రెస్పిరేటరీ రేట్ ఎంత ఉంటుంది అంటే 35-50 బీట్స్ పర్ మినిట్ ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. దెన్ నెక్స్ట్ వన్. నవజాత శిశువు 800 గ్రామ్స్ బరువు ఉన్న పిల్లల్లో రక్తపీడనం ఎంత ఉంటుంది? 46/20 mm ఆఫ్ హెచ్‌జీ ఉంటుంది. ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్. దెన్ నెక్స్ట్ వన్. కొత్తగా పుట్టిన శిశువు యొక్క చర్మంపై గోధుమ రంగుతో కూడిన కేశములను ఏమంటాము? లానుగో అంటాము. న్యూబోర్న్ బేబీ పైన బాడీ పైన ఉండే జుట్టుని లానుగో అని అంటాము. ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. ఆన్సర్ థర్డ్ వన్. దెన్ నెక్స్ట్ వన్. అప్పుడే పుట్టిన శిశువు శరీరంపై తెల్లని జిగురు పదార్థాన్ని డాష్ అంటాము. ఏమంటాము? వర్నిక్స్ క్యాసియోసా అని అంటాము. వర్నిక్స్ క్యాసియోసా అని అంటాము. తెల్లని జిగురు లాంటి పదార్థం అనేది ఉంటుంది కదా బేబీ పైన, బేబీ బాడీ పైన, దానినే వర్నిక్స్ క్యాసియోసా అని అంటాము. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. పిల్లల్లో ముక్కు మరియు గడ్డంపై తెల్లని గుల్లలు ఏర్పడటని ఏమంటాము? దాన్నే మీలియా అని అంటాము. ఆన్సర్ ఫస్ట్ వన్. మీలియా అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్. ఫిజియోలాజికల్ జాండీస్కి మరొక పేరేంటి? ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఇంటిరస్ నిమోనేట్రమ్. దాన్నే ఇంటిరస్ నిమోనేట్రమ్ అని అంటాం. నెక్స్ట్ ఆన్సర్ ఈస్ 1. దెన్ నెక్స్ట్ వన్. నవజాత శిశువులో పిరుదుల పైన, వెన్ను లేదా వీపు పైన నల్లని మచ్చలను ఏమంటాము? బటక్స్ పైన, వెన్ను పైన, వీపు పైన నల్లని మచ్చలు వస్తే ఏమంటాం వాటిని? మంగోలియన్ స్పాట్స్ అని అంటాము. మంగోలియన్ స్పాట్స్ అని అంటాము. ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. దెన్ నెక్స్ట్ వన్. కాళ్ళు చేతులు మాత్రమే సైనోసిస్ ఉంటే దాన్ని ఏమంటాము? కాళ్ళకి చేతులకి మాత్రమే సైనోసిస్ ఉంటే ఏమంటాము? యాక్రోసైనోసిస్ అని అంటాము. ఆన్సర్ ఈస్ సెకండ్ వన్. ఆన్సర్ సెకండ్ వన్. యాక్రోసైనోసిస్ అని అంటాము. దెన్ నెక్స్ట్ వన్. నవజాత శిశువులలో తల చుట్టుకొలత సాధారణంగా ఎంత ఉంటుంది? నార్మల్గా ఎంత ఉంటుంది? తల చుట్టూ ఎన్ని సెంటీమీటర్స్ ఉంటుందంటే 33-37 సెంటీమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. శిశువులో యాంటీరియర్ ఫాంటనెల్స్ ఏ ఆకారంలో ఉంటుంది? యాంటీరియర్ ఫాంటనెల్స్ ఏ ఆకారంలో ఉంటుందంటే వజ్రాకారంలో ఉంటుంది. అంటే డైమండ్ షేప్లో ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. నెక్స్ట్ వన్. యాంటీరియర్ ఫాంటనెల్స్ యొక్క వ్యాసం ఎంత? వ్యాసం అంటే ఏంది? విడ్త్ అనమాట. విడ్త్ ఎంత ఉంటుంది అంటే 2-3 సెంటీమీటర్స్ ఉంటుంది. యాంటీరియర్ ఫాంటనెల్స్ యొక్క వ్యాసము, దాని యొక్క వెడల్పు ఎంత ఉంటుంది అంటే 2-3 సెంటీమీటర్లు ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. దెన్ నెక్స్ట్ వన్. యాంటీరియర్ ఫాంటనెల్స్ యొక్క పొడవు ఎంత ఉంటుంది? దాని పొడవు 4-5 సెంటీమీటర్స్ ఉంటుంది. 4-5 సెంటీమీటర్స్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ వన్. ఆక్సిపిటల్ మరియు పరైటల్ ఎముకల మధ్య ఉన్న ఫాంటనెల్ ఏది? ఆక్సిపిటల్ మరియు పరైటల్ ఎముకల మధ్య, పరైటల్ బోన్స్ ఉంటాయి కదా, వాటి మధ్య ఉన్న ఫాంటనెల్ ఏది అంటే పోస్టీరియర్ ఫాంటనెల్. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. పోస్టీరియర్ ఫాంటనెల్ ఉంటుంది. దెన్ నెక్స్ట్. పోస్టీరియర్ ఫాంటనెల్ యొక్క ఆకారం ఏమిటి? ఏ ఆకారంలో ఉంటుంది? త్రిభుజాకారంలో ఉంటుంది. త్రిభుజ అంటే ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్.
దెన్ నెక్స్ట్ వన్ ఫాంటనెల్స్ ఉబ్బి ఉండడం అనేది దేనికి గుర్తు? ఫాంటనెల్స్ అనేది ఉబ్బి ఉన్నట్లయితే, బల్జ్ అయి ఉన్నట్లయితే దేనికి గుర్తు అది? అంటే అర్థం ఏంది అంటే ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్. ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రేనియల్ ఐసిపి. ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అని అర్థం. ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫాంటనెల్ అనేది ఉబ్బి ఉంటుంది. దెన్ నెక్స్ట్ వన్ ఫాంటనెల్ లోతుగా ఉండడం దేనికి గుర్తు? ఫాంటనెల్ లోతుగా ఉండడం అంటే ఏంది అర్థం? దాంట్లో శిశువు నిర్జలీకరణకు గుర్తు. నిర్జలీకరణం అంటే ఏంది? డీహైడ్రేషన్. 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 శిశువులో డీహైడ్రేషన్ ఉందని అర్థం. అంటే వాటర్ అనేది తక్కువగా ఉంది అని అర్థం. ఫాంటల్ లోతుగా ఉండడం దేనికి గుర్తు అంటే శిశువు నిర్జలీకరణంకు గుర్తు. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ యాంటీరియర్ ఫాంటనెల్ ఎప్పుడు మూతపడుతుంది? 1.5 ఇయర్లో 1.5 ఇయర్లో యాంటీరియర్ ఫాంటనెల్ అనేది మూసుకుపోతుంది. అంటే 18 months. 1.5 year అంటే 18 months. ఓకే. దెన్ 3 ఆన్సర్ ఈస్ 3. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. 18 monthsలో 1.5 ఇయర్లో యాంటీరియర్ ఫాంటనెల్ అనేది మూతపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ పోస్టీరియర్ ఫాంటనెల్ ఎప్పుడు మూతపడుతుంది? 2వ నెల చివరిలో. కొంతమందికి 2వ నెల చివరిలో, కొంతమందికి అయితే 1.5 monthsలో 1.5 monthలో అది క్లోజ్ అయిపోతుంది. పోస్టీరియర్ ఫాంటనెల్ ఎక్కడ ఉంటుంది? వెనుక భాగంలో ఉంటుంది. బ్యాక్ సైడ్ తల వెనుక భాగంలో ఉండేది పోస్టీరియర్ ఫాంటనెల్. తల ముందు భాగంలో ఉంటే దాన్ని యాంటీరియర్ ఫాంటనెల్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ప్రసవం చేయటం వల్ల, డెలివరీ చేయటం వల్ల స్కాల్ప్ అనేది ఉబ్బడం, వాపు లాంటివి రావడాన్ని ఏమంటాము? క్యాపుట్ సక్సిడేనియం అని అంటాము. క్యాపుట్ సక్సిడేనియం అని అంటాము. క్యాపుట్ సక్సిడేనియం అంటే ఏంటి అర్థం? స్కాల్ప్ అనేది తల భాగం అనేది ఉబ్బడము, వాపు రావడం అనేది జరుగుతుంది. దాన్నే క్యాపుట్ సక్సిడేనియం అని అంటాము. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. దెన్ నెక్స్ట్ వన్ నవజాత శిశువులో లోసెట్ చెవులు దేనికి చిహ్నం? చెవులు నార్మల్ ప్లేస్లో ఉండకుండా కొంచెం కిందికి జరిగి ఉండడాన్ని, కిందకు ఉండడాన్ని లోసెట్ చెవులు అని అంటాము. ఆన్సర్ వచ్చేసి మానసిక వికలాంగం అంటాము. దాన్నే మానసిక వికలాంగం అంటాము. దెన్ నెక్స్ట్ వన్ బిడ్డ పుట్టిన 24 గంటల లోపల జిగటగా పచ్చ రంగులో మలంను విసర్జించిన దానిని ఏమంటాము? మెకోనియం అని అంటాము. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, మెకోనియం అంటాము. బిడ్డ పుట్టగానే 24 hours మలంను విసర్జిస్తుంది. ఆ మలాన్ని దాన్ని ఏమంటాము? మెకోనియం అని అంటాము. అది గ్రీన్ కలర్లో ఉంటుంది. దాన్నే మెకోనియం అని అంటాము. దెన్ నెక్స్ట్ వన్ బొడ్డుతాడు ఎన్ని రోజులకు విడిపోతుంది? 6 నుండి 10 రోజులలోపు విడిపోతుంది. బొడ్డుతాడు 6 నుండి 10 రోజులలోపు విడిపోతుంది. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. దెన్ నెక్స్ట్ వన్ నవజాత శిశువు అన్య పదార్థాలు శ్వాసనాళంలోనికి వచ్చినప్పుడు ఏ రిఫ్లెక్స్ని గమనిస్తాము? నవజాత శిశువు న్యూబర్న్లోకి ఏదైనా ఫారెన్ బాడీ వచ్చిందనుకోండి శ్వాసనాళంలోనికి, అప్పుడు ఏ రిఫ్లెక్స్ వస్తుంది? స్నీజింగ్ మరియు కఫింగ్, తుమ్మడం కానీ దగ్గడం కానీ అనేది జరుగుతుంది. స్నీజింగ్ మరియు కఫింగ్ రిఫ్లెక్స్ అనేది చూస్తాం. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ పుట్టిన వెంటనే బిడ్డకు ఎలాంటి రక్షణ కల్పిస్తారు? పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. శ్వాసక్రియ వ్యవస్థను స్థాపించడం లేదా నెలకొల్పడం, వెచ్చదనాన్ని కల్పించడం, తల్లిపాలు పెంచడం, అంటులు మరియు దెబ్బ తగలడం నుండి బిడ్డను కాపాడడం, ఇలాంటివన్నీ కూడా పుట్టిన వెంటనే బిడ్డకు ఇటువంటి రక్షణని కల్పిస్తారు.
నెక్స్ట్ క్వెషన్ నవజాత శిశువు ప్రసవ పద్ధతిలో తలకు మరియు స్కాల్ప్‌కు గాయం వల్ల ఈ క్రింది వాటిలో ఏది వస్తుంది అంటే ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. పైవన్నీ వస్తాయి. క్యాపుట్ సక్సిడేనియం, దెన్ సెఫాలోహెమటోమా, రక్తస్రావం. సెఫాలోహెమటోమా అంటే స్కాల్ప్‌లో బ్లడ్ అనేది అక్యుములేట్ అవ్వడం. బ్లడ్ అనేది అలా నిండిపోతా ఉంది. బ్లడ్ అనేది అక్యుములేట్ అయ్యి ఉండడం అనమాట. నిండిపోయి ఉండడం. రక్తస్రావము, రక్తం అనేది కారిపోవడం. ఇవన్నీ కూడా డెలివరీ టైంలో ఏదన్నా తలకి ఇంజ్యూరీ అయితే ఇవన్నీ కూడా జరుగుతాయి. నెక్స్ట్ వన్ ప్రసవ పద్ధతిలో సెవెంత్ క్రేనియల్ నరం దెబ్బతినడం వల్ల పిల్లల్లో ఏ పక్షవాతం వస్తుంది? సెవెంత్ క్రేనియల్ నర్వ్ అంటే ఫేషియల్ నర్వ్ అనమాట. ఫేషియల్ నర్వ్ వల్ల ఫేషియల్ పెరాలసిస్ మరియు బెల్స్ పాల్సీ అనేవి వస్తాయి. ఫేషియల్ పాల్సీ అని కూడా అంటాం దాన్ని. ఫేషియల్ పాల్సీ లేదా ఫేషియల్ పెరాలసిస్ మరియు బెల్స్ పాల్సీ ఏదన్నా ఒకటే. ఇవి దేనివల్ల వస్తుంది? ఏమైతే వస్తుందంటే ఫిఫ్త్ క్రేనియల్ నర్వ్ అనేది దెబ్బతినడం వల్ల, డ్యామేజ్ అవ్వడం వల్ల వస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. ప్రసవ పద్ధతిలో డెలివరీ టైంలో శిశువుకి దెబ్బ తగలడం వల్ల ఏ పాలసీ ఏర్పడుతుంది? ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ బ్రేకియల్ పాలసీ ఏర్పడుతుంది. బ్రేకియల్ షోల్డర్కి కానీ ఆర్మ్కి కానీ ప్యారలైసిస్ అనేది రావడం జరుగుతుంది. దీన్నే ఎర్బ్స్ పాలసీ అని కూడా అంటాము. ఎర్బ్స్ పాలసీ, ఎర్బ్స్ పాలసీ అని కూడా అంటాం.